హలో. చెప్పు. ఏం చేస్తున్నావు అక్కడ? ఏం చేయట్లా, ఖాళీగానే కూర్చొని ఉన్నా. నువ్వు ఎక్కడున్నావు? ఖాళీగా కూర్చొని ఉన్నావా లేకపోతే ఎదురింటి ఆంటీ ఖాళీగా ఉందని లైన్ వేస్తున్నావా? అమ్మ, నా ఇంటి ముందు నేను కూర్చోవటం కూడా తప్పేనేమే. కూర్చుంటే కూర్చొని ఉన్నావు, పక్కన ఎవరు ఆంటీని కూర్చొని పెట్టుకున్నట్టున్నావు. మొదలు ప్రెగ్నెంట్ అయినట్టుంది, ఆమెను కూడా వదలట్లేదా ఏంటి? అది ఆంటీ కాదే, అంకులే. చెప్పు. అవునా? కడుపుతో ఉన్నట్టున్నాడు. బెల్లం పట్టే బాధలన్నీ కడుపులో దాచుకొని ఆడికి కడుపు అయింది. బెల్లం పెట్టే బాధల వల్ల కూడా కడుపు వస్తుంది అనమాట. వచ్చిందిగా మరి. సరే, నాకు డౌట్. ఏంటి? ఇప్పుడు కడుపుతో ఉన్నాడు కదా, మనలాగా హాస్పిటల్లో డెలివరీ అవుతాడు లేకపోతే ఇంటి దగ్గర గుడ్డు పెడతాడా? పందిలాగా ఏంటనే, నీకు అవసరమా? మళ్ళీ ఇంకో డౌట్. ఏంటి? పందిలాగా ఎంతడు అన్నా కదా, మనిషికి పంది పిల్లలు ఎలా ఊడతాయి? ఆడి మీదకి ఎక్కింది పందేలే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం మాట్లాడానే? మమ్మల్ని పట్టుకొని పని దిగింది అన్నావు. మమ్మల్ని లీడర్ చెప్పాను అనుకో, వాసిపోద్ది తెలుసా నీకు? మీరైతే అనొచ్చా మరి? పాపం బట్టా పొట్ట అని. ఏ అంటే తప్పే ఉంది? మాకు సంఘాలు లేవు కాబట్టి మీరు ఏ మాటలన్నా ఏమన్నా సరే గడిచిపోతుంది. మా మగవాళ్ళకంటూ ఒక సంఘం ఏర్పడి చేస్తా, నేనే చేస్తా. ఆ రోజు ఉంటదే మీకు. నీకన్నా డబ్బులుండి పైన బట్ట కింద పొట్టున్నాయని ఏం చేయలేకపోతున్నాడు. నువ్వు సంఘం పెట్టి నువ్వేం దిగుతావులే. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?